పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా పూర్తిగా అవగాహన లేక వాళ్ళు వేరే పద్ధతులలో కరెంట్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర మీటర్లు పెట్టుకోవడానికి కూడా డబ్బు లేదు. మీరు ఎస్టీ వాళ్ళకు ఇది ఫ్రీగా చేస్తామని చెప్పింది చాలా సంతోషం, వీ అప్రిషియేట్. అట్లనే ఎస్సీలు కూడా చాలామంది పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇది వర్తిస్తే బాగుంటుందని ఇక్కడున్న చాలా మీరు ఒకసారి వస్తే మనం విజిట్ చేద్దాం. మా ఇక్కడున్న పేద ప్రజలను తప్పుపట్టేది కాదు అది. వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక పరిస్థితులు, వాళ్ళకున్న కష్టాలతోటి మీటర్ పెట్టుకునే పరిస్థితి కూడా లేదు కాబట్టి వాళ్ళకు కూడా మీరు ఫ్రీగా మీటర్ పెట్టే ఒక చేస్తే అది డిపార్ట్మెంట్ మీకు కూడా ఒక ఆదాయం వస్తుంది, గవర్నమెంట్ నుంచి మీకు ఎట్లనే డబ్బులు వస్తాయి. అది వట్టిగా కరెంట్ అట్లా పోయే బదులు ఇది చేస్తే బాగుంటుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇంకొకటి, నిత్యం గ్రామ పంచాయతీలో ఈ బల్బ్ ఎగిరిపోయింది, ఆ బల్బ్ ఎగిరిపోయింది అని చెప్పి వేల రూపాయలు బల్బుల మీద మనం పెట్టాల్సి వస్తుంది సార్. మొన్న కూడా వై జంక్షన్ నుంచి క్రాస్ రోడ్ వరకు ఏం ప్రాబ్లం వల్లనో కానీ దే ఆర్ రెగ్యులర్లీ టెలింగ్ దర్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ ది ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఉన్నట్టుంది. మా రిక్వెస్ట్ ఏంటంటే, బికాజ్ ఎక్స్ట్రా ఫండ్స్ గ్రామ పంచాయతీలకు ఉండవు, వాళ్ళు ఏదో 15th ఫైనాన్స్లో వచ్చిన డబ్బులతో స్టేట్ గవర్నమెంట్ ఎట్లయినా జీరో ఫండ్, జీతాలు కూడా మళ్ళీ 15th ఫైనాన్స్ నుంచే ఇచ్చుకునే పరిస్థితి. సో ఇవన్నీ కరెంటుకి బల్బులకు వాటికి నిత్యం మనం పెట్టాల్సిన అవసరం ఉంది. వేల బల్బులు కొన్నట్టు రికార్డ్స్లో చూపిస్తాం. దీనికి కారణము దే ఆర్ టెల్లింగ్ దట్ 11K ట్రాన్స్ఫార్మర్ పైన ఉంది, కింద లోకల్ లైన్ ఉంది, దాంతో ఎగిరిపోతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ మీద ఏదో ప్రాబ్లం ఉంది. I don't know, I'm not a technical person, but I request you to please look into this matter and then solve this problem. అలాగే సర్పంచ్ గారికి కూడా మేము ఒక విజ్ఞప్తి, ఈవోగా మన కార్యదర్శి గారు ఉన్నారు ఇక్కడ, మొత్తం పోల్స్ ఏటునగరంలో ఉన్న వాటికి నంబరింగ్ చేయించండి. 1 to 1300 పోల్స్, వేర్ దేర్ ఇస్ రెగ్యులర్లీ ప్రాబ్లం, ఎక్కడ మనం రీప్లేస్ చేస్తున్నామో పోల్స్ విల్ బి లైట్స్ విల్ బి నోయింగ్ ద ప్రాబ్లం. రెగ్యులర్లీ ఒకటే దగ్గర మారుస్తున్నామంటే దేర్ ఇస్ సమ్ ప్రాబ్లం. ఆ ట్రాన్స్ఫార్మర్ సపోజ్ 1 to 100 పోల్స్ కనెక్టెడ్ టు 1 ట్రాన్స్ఫార్మర్ అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు కూడా అది వెతకడానికి ఈజీ ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు కూడా ఇది ఇమీడియట్గా కార్యదర్శి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇది నంబరింగ్ టేకప్ చేస్తే యూ విల్ నో ద ప్రాబ్లమ్స్ అండ్ మీకు కూడా ఈజీ ఉంటుంది అది ఐడెంటిఫై చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. 3వ వార్డులో కూడా, అండ్ దిస్ ఇస్ మేజర్ ప్రాబ్లం, మీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పినాం, ఇందిరం ఇళ్లతో పాటు ఆల్రెడీ కొందరికి ఇళ్ళ మీదకి వెళ్ళి కరెంటు లైన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు 33 kVA లైన్స్ ఉన్నాయి, చిన్న లైన్స్ ఉన్నాయి, పెద్ద లైన్స్ ఉన్నాయి. యూ నో వెరీ వెల్, పబ్లిక్ దగ్గర డబ్బు ఉండదు మార్చుకోవడానికి. దే ఆర్ నాట్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ వెంచర్, రియల్ ఎస్టేట్ వెంచర్ అయితే అందులోకి వెళ్ళి లైన్లు తీయడానికి డబ్బులు కట్టుకుంటాం, తీసేసుకుంటాం, అవన్నీ జరుగుతాయి. పేదవాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి లైన్స్ ఉన్నాయి. రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఏదో కొంత బడ్జెట్ స్లాబ్ మీద ఇళ్ళ, సో ఏదో కొంత బడ్జెట్ రిలీజ్ ఉన్నదని దయచేసి దాన్ని సద్వినియోగం చేసి ఫేవరెటిజం చేయకుండా జెన్యున్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇది వర్తింపజేసి దీన్ని చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇందిరం ఇళ్ళు ఆగిపోయి ఉన్నాయి ఒక 4-5 ఇళ్ళు, వాటిని కూడా మీరు ఇమీడియట్లీ, ఎందుకంటే ఒకసారి ఇందిరం ఇళ్ళు వాళ్ళకి అలర్ట్ అయితే జీవితంలో మళ్ళీ రాదు. ఇక్కడ వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ సమ్ ప్లేసెస్. అప్పుడు 2 బస్తాలు సిమెంట్ తీసుకుంటే ఇందిరం కాలంలో, ఇప్పుడు వాళ్ళకు ఇల్లు లేకుండా అయిపోయింది. అట్లా కూడా ఇప్పుడు ఇల్లు వచ్చింది, ఏ కారణం చూడరు. నెక్స్ట్ 20 years వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి అవి కూడా కరెక్షన్ చేయాలని చెప్పి మీకు కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ ద సజెషన్ సార్. మీరు చెప్పినట్టు ఎస్సీ వాళ్ళవి కూడా మేము ఒకసారి మా సార్ వాళ్ళతో కన్సల్ట్ చేసి మేము టేకప్ ఇస్తాం. ఇంకోటి బల్బ్స్ అని అన్నారు, సో అది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 11 kV అని ఎల్టీ షార్ట్ అయిపోవడం. సో దానికి ఇందాక చెప్పినట్టు సైడ్ ఆన్ చేసి ఆ ప్రాసెస్ కూడా చేస్తున్నాము. ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు షిఫ్టింగ్, మా డిపార్ట్మెంట్ వాళ్ళు సపరేట్ కోడ్ ఇచ్చారు. సో ఇందిరమ్మ ఇళ్ళ మీద ఏమైనా ఉంటే లైన్స్ ఏమైనా షిఫ్ట్ చేసుకోవడానికి ఒక ఫీజిబిలిటీ ఇచ్చారు. సో గ్రామ సర్పంచ్ గారి దగ్గర ఉన్నైనా మన ఎంఆర్ఓ ఎంపీఓ సార్ ఎవరి దగ్గర రిప్రజెంటేషన్ ఇస్తే మేము దాని ప్రకారం ఎస్టిమేట్ వేసి వీళ్ళు టేకప్ అవ్వాలి సార్.